చిన్నమునేష్ని అలాగే కెజియాను ప్రేమించి ఇచ్చిన కర్మ బిడ్డ వెంకటేష్ ఈరోజు పుట్టినరోజు ప్రార్థన జరుపుకుంటూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు కాబట్టి 4 సంవత్సరాల నుండి 5వ సంవత్సరంలోకి ఆ బాబు అడుగు పెడుతూ ఉన్నాడు. అంటే స్కూల్కి జాయిన్ అయ్యే సమయం అన్నమాట. దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆ బాబుని దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోయే ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. ఈ చదవబడిన వాక్య భాగంలో మనోహ కనబడుతూ ఉన్నాడు. తన వంశావళి గురించి ఈ 11వ అధ్యాయంలో రాయబడింది. 1వ వచనంలో, 2వ వచనంలో చదువుతారా? ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కాన్పులేక ఉండెను. యెహోవా దూత మనోహ భార్యకు ప్రత్యక్షమై, ఇదిగో అవును, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆగండి, తర్వాత చదువుతుంది. ఈ చదవబడిన వాక్య భాగంలో దాను వంశస్థుడైన మనోహ కనబడుతున్నాడు. తన భార్య కూడా కనబడుతుంది. చాలా కాలం నుండి వారికి పిల్లలు లేరు. అయితే దేవుడు వాడికి సంతానాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. దేవుడిచ్చే ఈ సంతానం ద్వారా ఒక గొప్ప మేలు జరగాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడిచ్చే సంతానం ద్వారా ఒక గొప్ప మేలు జరగాలి. పుట్టిన బిడ్డల ద్వారా గొప్ప మేలు జరగాలి. పుట్టిన బిడ్డల ద్వారా ఆ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుని దూత అనగా పురుషుడు, దేవుని దూత అనే ఒక మనిషి మనోహ భార్యకు ప్రత్యక్షమయ్యి, నువ్వు చాలా కాలం నుండి పిల్లలు లేక బాధపడుతున్నావు, అయితే నీకు సంతానాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక నీకు ఒక మగబిడ్డ పుడతాడు అని విషయం చెప్పేసి ఆ దేవుని దూత, ప్రత్యక్షమైన దేవుని దూత అదృశ్యమైపోయాడు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తతో చెప్పింది, ఏవండి నాకు ఒక మనిషి కనబడ్డాడు. ఆయన మనిషి స్వరూపంగా ఉన్నట్టుకున్నాడు, కానీ ఆయన మనిషి పోలిక కాదు, దేవుని పోలికలో ఉన్నాడు, దేవుని దూత పోలికలో ఉన్నాడు. ఆయన నాతో మాట్లాడాడు.
నీకు ఒక మగబిడ్డను దయచేస్తాను అని మాట్లాడాడు అని తన భార్య వెళ్ళి తన భర్తతో చెప్పిన వెంటనే భర్త ఏం చేయడం ప్రారంభించాడంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేశాడు? 8వ వచనం, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు అనగా దేవుని దూత మరలా మా దగ్గరకు వచ్చి నీవు ఒక బిడ్డనిస్తానని చెప్పావు కదా దేవా, ఆ పుట్టబోయే ఆ బిడ్డకు మేము ఆ బిడ్డని ఎలా పెంచాలో ఆ విషయాలు మాకు నేర్పించయ్యా అని మనోహ ప్రార్థన చేశాడు. మనోహ భార్యకు దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. మనోహ భార్యకు దేవుని దూత ప్రత్యక్షమైన వెంటనే మనోహ భార్య వెళ్ళిపోయి తన భర్తతో చెప్పింది. తన భర్త ఏం చేయడం ప్రారంభించాడంటే, పరలోకమందున్న నా దేవా, నా తండ్రి, ఇప్పుడు ఒక దైవజనుడు నువ్వు పంపించావని నా భార్య చెప్పింది. అయితే నువ్వు నాకు సంతానం ఇస్తావని నేను నమ్ముతున్నాను. ఇచ్చిన ఆ బిడ్డను నేను ఎలా పెంచాలో మాకు నేర్పించయ్యా అని మనోహ ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఎలా పెంచాలో, ఏ విధంగా ఉండాలో ఆ విషయాల్ని 3వ వచనంలో ఒకసారి మీరు చదవాలి. యెహోవా దూత ప్రత్యక్షమై, ఇదిగో నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? పుట్టబోయే బిడ్డ జాగ్రత్తగా ఉండాలా? బిడ్డకు జన్మనిచ్చే తల్లి జాగ్రత్తగా ఉండాలా? బైబిల్ చెబుతుంది నీవు జాగ్రత్తగా ఉండాలి. నీవు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. అపవిత్రమైనది ఏదియును ముట్టకూడదు. అమ్మా, నా మాట విను. నేను నీ సంతానం ఇవ్వాలని దేవుడు ఆశించింది వాస్తవమే. దేవుడు ఒక ప్రణాళికతో సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు ఒక ఉద్దేశంతో సంతానం ఇవ్వబోతున్నాడు. దేవుడు ఒక ప్రణాళికతో నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పిన వెంటనే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నీ భర్తకు చెప్పావు. నీ భర్త కూడా ప్రార్థన చేశాడు, అయ్యా, నా భార్యకు ప్రత్యక్షమైన దైవజనుడు మరలా నాకు ప్రత్యక్షము కావాలి. నాకు ప్రత్యక్షమయ్యి ఆ పుట్టబోయే ఆ బిడ్డను మేము ఎలా పెంచాలో మాకు నేర్పించమని నీ భర్త కూడా ప్రార్థన చేశాడు. నీ భర్త ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. అయితే ఆ పుట్టబోయే బిడ్డను మీరు ఎలా పెంచాలో నేను చెబుతాను. అయితే మొదట మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పుట్టబోయే బిడ్డను ఎలా పెంచాలో నేను చెప్తాను. తల్లిదండ్రులుగా ఉన్న మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఏం చేయాలి చెప్తాము నాయన, చెప్పండి అన్నారు. అప్పుడు అన్నారు దేవుడు, ఆ ప్రత్యక్షమైన దేవుని దూత ఏమన్నాడంటే, మీరు మద్యమునే గాని ద్రాక్షారసమునే గాని అపవిత్రమైనది ఏది మీరు ముట్టకూడదు. ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని సేవించకూడదు. సేవిస్తే ఏం జరిగింది ప్రభువా? సేవిస్తే ఏం జరుగుతుందంటే ఒకరికి పెట్టవలసిన సంతకాలు మరి ఒకరికి పెడతారు. సామెతలలో రాయబడి ఉంది, ఒక మనిషి ద్రాక్షారసం త్రాగిన తర్వాత చదవవలసిన అవసరం లేదు. ఒకరికి పెట్టవలసిన సంతకం వేరే వాళ్ళకి పెడతారు. ఒకరికి రావాల్సిన ఉద్యోగం వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. ద్రాక్షారసం చేత మద్యం చేత అల్లరి పాలైపోతారు, ఆగమాగమైపోతారు. అల్లరి ఎలా పుడుతుంది? అల్లరి పుట్టడానికి కారణం ఏందో తెలుసా? ద్రాక్షారసమే.
అల్లరి పుట్టడానికి కారణం ఏం తెలుసా? మద్యమే. కాబట్టి మద్యమునే గాని ద్రాక్ష రసముని గాని మీరు ముట్టకూడదు. మీకు బిడ్డలు ఇస్తాను, మీ సంతానాన్ని ఇస్తాను. సంతానాన్ని ఎలా పెంచాలో నేను చెబుతాను. సంతానాన్ని ఎలా పెంచాలో దానికంటే ముందుగా మీరు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. నేనిచ్చే సంతానం ఒక ప్రణాళికతో, ఒక దైవికమైన ఆలోచనతో నేను సంతానం ఇస్తాను. ఎందుకు నేను సంతానం ఇస్తున్నానో తెలుసా? ఎందుకు నేను మగబిడ్డను ఇస్తున్నానో తెలుసా? ఆ మగబిడ్డ ఇజ్రాయేలీయులను రక్షించువాడుగా ఉండాలా. 4వ వచనం, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి పెట్టబాకండి. అతని తల మీద మంగళ కత్తి పెట్టబాకండి. ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడుగా, ఫిలిస్తీయుల యొక్క బలమైన వారి చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి నేను ఆ బిడ్డను మీకు ఇస్తున్నానని చెప్పాను. నేను మగబిడ్డను ఎందుకు ఇస్తున్నాను తెలుసా? ఈసారి మగబిడ్డ అంటే ఆమె పుట్టిందే ముందు మగబిడ్డ. మగబిడ్డను నేను ఎందుకు ఇస్తున్నాను తెలుసా? ఆ మగబిడ్డ పట్ల నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ఆ మగబిడ్డని ఇవ్వక ముందు, ఆ మగబిడ్డని గర్భములో, మనోహ భారీగా ఉన్న నీ గర్భంలో ఆ బిడ్డ ప్రవేశించడానికి ముందుగా నీవు ఉండవలసిన జాగ్రత్తలు, నీ యజమాని ఉండవలసిన జాగ్రత్తలు మీరు ఎలా ఉండాలంటే మద్యమునే గాని ద్రాక్షరసమునే గాని సేవించకూడదు. ఎందుకు దేవుని దూత ఈ మాట చెప్పాడంటే వాడు సేవిస్తున్నారు, వాడు ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నారు, మద్యాన్ని త్రాగుతూ ఉన్నారు. ఈ ద్రాక్షరసం, మద్యం ఒక మనిషిని చాలా అట్టడుగు స్థితిలోకి తీసుకువెళ్ళిపోతాయి, చాలా ప్రమాదకరమైన స్థితిలోకి తీసుకువెళ్ళిపోయింది. చాలా ఉన్నతమైన స్టాండర్డ్ జీవితంలో ఉండవలసిన ఆ కుటుంబం దిగజారిపోతా ఉంటది. అలవాటు అయిన దాకా ఒక విధంగా ఉండింది. అలవాటు అయిన తర్వాత దానిని వదలలేక, విడిచిపెట్టలేక, మానలేక సతమతమైపోతా ఉంటారు. దానివల్ల అనర్థాలు వస్తూ ఉంటాయి, దానివల్ల బలహీనతలు వస్తూ ఉంటాయి, దానివల్ల తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. తొందరపాటుతనం వచ్చింది. ఎవరిని ఏం మాట మాట్లాడదో తెలియదు, ఎవరిని ఎలా చూస్తారో తెలియదు, ఎవరితో ఎలా సంభాషిస్తారో తెలియదు. చాలా తొందరగా మాటలు వస్తాయి. కనుక దానిని ముందుగా మీరు మారాలి. నీకు బిడ్డనిస్తాను. మీరు ఎలా ఉండాలంటే మీరు మద్యమును సేవించకూడదు. మేము ఎలా ఆ బిడ్డను ఎలా పెంచాలో మాకు నేర్పించాయి అని మనోహ నువ్వు ప్రార్థన చేసేవే, నీ ప్రార్థన నాకు అంగీకారంగానే ఉంది. అయితే నేను ఒక విషయం చెబుతున్నాను విను. నీవు గాని నీ భార్య గాని మీరిద్దరు కలిసి మద్యాన్ని సేవించకూడదు, త్రాగకూడదు. త్రాగుడు వలన అల్లరి పుట్టింది, త్రాగుడు వలన తొందరపాటు వచ్చింది, త్రాగుడు వలన తొందర మాటలు వస్తాయి. ఎవరిని ఎలా మాట్లాడుతో తెలియదు కనుక దాన్ని వదిలేసేయాలి. మీరు బిడ్డనిస్తాను, అది సెకండరీ, అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం మీరు ఎలా ఉండాలి. రెండో విషయం ఏంటంటే నేను మీకు మగబిడ్డను ఇస్తాను, ఆ మగబిడ్డ తల మీద మంగళ కత్తి పెట్టకూడదు. అతడు యెహోవాకు నాజీరు చేయబడిన వాడుగా అతడు చనిపోయేంత వరకు కూడా తన తల మీద మంగళ కత్తి పెట్టకూడదు. అతడు యెహోవాకు ప్రతిష్ఠుడుగా నాజీరు చేయబడిన వాడుగా తనని మీరు పెంచాలి, తనని జాగ్రత్తగా మీరు పెంచాలి. ఆ బిడ్డ కోసం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ మగబిడ్డను పెంచడానికి ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆ బిడ్డను మీరు జాగ్రత్తగా పెంచాలి. ఎందుకు జాగ్రత్తగా పెంచాలంటే ఆ బిడ్డ ద్వారా నేను ఫిలిష్తీయుల చేతుల నుండి
ఇజ్రాయేలును రక్షించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయులనే బలమైన వారి చేతిలో నుండి ఇజ్రాయేలుగా ఉన్న ప్రజలుగా ఉన్న వారిని నేను రక్షించబోతున్నాను. ఒక బలమైన వ్యక్తిగా నేను మీకు పుట్టబోయే బిడ్డని ఒక బలమైన వ్యక్తిగా నేను పుట్టిస్తాను. ఒక బలమైన యోధుడిగా నేను పుట్టిస్తాను. మనోహ ఏమైనా కండలు తిరిగి ఉన్నాడా? మనోహ భార్య ఏమైనా కండలు తిరిగి ఉందా అంటే మనోహ అంత కండలు తిరిగినట్లు కాదు. మనోహ భార్య అంత కండలు తిరిగిన వ్యక్తి ఏం కాదు. కానీ దేవుని యొక్క వాగ్దానమును బట్టి పుట్టాడు కనుక సంసోను బహుబలవంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి పుట్టాడు. దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. ఆ బిడ్డ బహుబలవంతుడిగా భూమి మీద ఉన్నాడు. 300 నక్కలను కొట్టుకొని ఒక నక్క తోక ఒక నక్కకు ముడేసి తోకల మధ్య రుప్పులు పెట్టాడు. 300 నక్కలు కొట్టుకున్నాడు. సింహాన్ని చీల్చగలిగాడు. ఒక బలమైన గేటుని కొన్ని వందలట టన్నుల బరువున్న గేటుని తీసుకొని చాలా దూరం ప్రయాణం చేసి ఎత్తైన పర్వతం మీద మోసుకొని వెళ్ళగలిగాడు. చిన్న 5 కేజీల వీపు కట్టను మోసుకెళ్ళినట్టుగా మోసుకెళ్ళాడు. అంత బలమైన వ్యక్తిగా దేవుడు పుట్టించాడు మనోహాని. కారణం ఏంటంటే అంత బలమైన వ్యక్తిగా నేను ఎందుకు పుట్టిస్తున్నానంటే తండ్రిలో ఏమన్నా బలమైన విధానం ఉంటే, తండ్రిలో ఏమన్నా నూతనమైన అభిషేకం ఉంటే, తండ్రిలో ఏమన్నా కళ్ళలు తిరిగిన వాడైతే కళ్ళలు తిరిగిన వాడు పుట్టాడు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి అభిషేకం కలిగిన వాడు, బలమ కలిగిన వాడు, ఆత్మ బలమ కలిగిన వాడు నేను ఇస్తాను, మీకు పుడతాడు. ఆ బిడ్డని మీరు జాగ్రత్తగా పెంచాలి. 4వ వచనం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని నీవు గర్భవతివై కుమారుని కంటావు. రైట్. ఇలాగ దేవుడు వాగ్దానం చేసి మనకి బిడ్డల్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానం చేసి మనకి బిడ్డల్ని ఇస్తాడు. వాగ్దానం చేసిన బిడ్డల్ని వాగ్దానం చేసి బిడ్డల్ని ఇవ్వకముందే తల్లిదండ్రులతో ఏం చెప్పాడంటే కేర్ఫుల్ అన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను మగ బిడ్డనిస్తాను. ఆ బిడ్డ ఇజ్రాయేల్ రక్షించేవాడై ఉంటాడు. ఫిలిష్తీయుల బలమైన చేతుల నుండి వారిని తప్పించేవాడై ఉంటాడు అని చాలా విషయాలు చెప్పాడు. వాళ్ళు అలాగే ఎప్పుడైతే దేవుడు చెప్పాడో దేవుడు చెప్పిన మాటకి మనోహ భార్య లోబడిపోయారు. దేవునికి స్తోత్రం. ఏది ముట్టకూడదని దేవుడు చెప్పాడో, ఏది తాకకూడదని దేవుడు చెప్పాడో, ఏ అపవిత్రములోకి వెళ్ళకూడదని దేవుడు చెప్పాడో, ఏ అపవిత్రమైంది ముట్టకూడదని దేవుడు చెప్పాడో వీళ్ళు దేవునికి సరెండర్ అయిపోయారు. ఎప్పుడు దాకా అంటే వాడు చనిపోయేంత వరకు కూడా సరెండర్ అయిపోయాడు. దేవుని మాట మాట్లాడినప్పుడు, దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు వెంటనే ఎవరైతే లోబడిపోతారో దేవుని కార్యాలు అక్కడ జరుగుతాయి. మనోహ భార్య వెంటనే లోబడిపోయారు. మనోహ భార్య గర్భము తెరవబడింది. 1వ నెల 2వ నెలలోకి ప్రవేశిస్తున్నప్పుడు చిన్న ఫంక్షన్ జరుగుతుంటే ఆ పార్టీలో మనోహాని కొంచెము ఒక అర ఏదన్నా అంశు ఏదన్నా ఫుల్ కొంచెం సేవించబడదని ప్రతిమలాడితే మనోహ అంటాడు, చనిపోయేంత వరకు దాని జోలికి వెళ్ళను. దేవునికి స్తోత్రం. చనిపోయేంత వరకు దాని జోలికి వెళ్ళను. దేవుడు మాతో ఏం చెప్పాడంటే ఎన్నడు మధ్యాన్ని ముట్టొద్దని చెప్పాడు. దేవుడు మాతో ఏం చెప్పాడంటే ఎన్నడు ద్రాక్షరసాన్ని ముట్టొద్దని చెప్పాడు. కాబట్టి మేము చనిపోయేంత వరకు కూడా దేవుడు చెప్పిన మాటలోనే నిలబడతామని వాళ్ళు ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వగలిగారు. దేవునికి స్తోత్రం. మేమెన్నడూ అపవిత్రమైంది మొట్టం. వాళ్ళు ఎప్పుడైతే భక్తిలో అంత స్టాండర్డ్ గా ఉన్నారో, భక్తిలో అంత బలమైన వ్యక్తులుగా ఉన్నారో
పుట్టిన బిడ్డను కూడా ఒక బలమైన వ్యక్తిగా దేవుడు పుట్టించాడు. దేవుడు మనకిచ్చే బిడ్డల పట్ల దేవుడికి ఒక ఆలోచన ఉండింది. మనోహాకి ఇచ్చే కుమారుడి పట్ల దేవుడికి ఉన్న ఆలోచన ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను ఆ బిడ్డ ద్వారా నేను రక్షిస్తాను. ఇశ్రాయేలు ప్రజల ద్వారా నేను ఆ బిడ్డను రక్షిస్తాను. నీకు దేవుడిచ్చిన బిడ్డల ద్వారా దేవుడు ఒక ఆలోచన ఉండింది. దేవుడు నీకు ఇచ్చిన సంతానం ద్వారా దేవుడు ఒక ఆలోచన ఉండింది. ఆ సంతానాన్ని ఇవ్వకమునుపు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిన సంతానాన్ని ఎలా పెంచాలో మాకు నేర్పించయ్యా. ఇచ్చిన మగబిడ్డని మేము ఎలా నీ కొరకు పెంచాలో మాకు నేర్పించయ్యా. ఆ బిడ్డను నీ త్రోవలో ఎలా నడిపించాలో మాకు నేర్పించయ్యా అని మనోహ తన భార్య ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. బిడ్డల్ని ఎలా పెంచాలో దేవా మీకు మాకు నేర్పించయ్యా. ఆ బిడ్డలు మీ కొరకు ఎలాగ పెంచాలో నేర్పించు నాయన. అబ్రహాం గారి గురించి అంటాడు దేవుడు 19వ అధ్యాయంలో 18 వచ్చిన అనుకుంటాను. ఆదికాండం 19:18. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అబ్రహాము తన ఇంటి వారికి ఆజ్ఞాపించునని అబ్రహాం గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. అబ్రహాం గురించి నేను ఎరిగి ఉన్నాను. అబ్రహాంకి పిల్లలు పుట్టలేదు. ఇంకా పిల్లలు పట్టక మునిపే దేవుడు అబ్రహాం గురించి అంటాడు, అబ్రహాంకి నేను సంతానాన్ని ఇస్తాను. ఇచ్చిన సంతానాన్ని నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును కైకొనేటట్లుగా అబ్రహాము తన సంతానానికి నేర్పిస్తాడని నేను అబ్రహాం గురించి ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. బిడ్డలకి దైవికమైన మార్గాన్ని నడిపించే విధానం తల్లిదండ్రుల్లోనే ఉంది. బిడ్డలను దైవికంగా పెంచే విధానం తల్లిదండ్రుల్లోనే ఉంది. బిడ్డలను దైవికమైన విధానంలోకి మనం నడిపించాలంటే తల్లిదండ్రులుగా ఉన్న మనము జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలు గొప్పవాడు కావాలంటే, మన పిల్లలు ఆశీర్వాదకరమైన బిడ్డలు కావాలంటే, మన పిల్లలు దేవుని చేతుల్లో ఒక బలమైన ఆయుధాలుగా ఉండాలంటే, మన పిల్లలు ఇతరులకి రక్షణగా ఉండాలంటే, మన పిల్లలు ఇతరులకి దీవెనగా ఉండాలంటే ఫస్ట్ తల్లిదండ్రులుగా ఉన్న మనం దేవుని చేతిలో ఉండాలి. తల్లిదండ్రులుగా మనం దేవుని చేతిలో ఉండాలి. ఓ మనోహ, నీవు దేవుని చేతిలో ఉండాలి. మనోహ భార్య, నీవు దేవుని చేతిలో ఉండాలి. అపవిత్రమైన దానికి జోలికి వెళ్ళబాకండి, దాన్ని మీరు ముట్టబాకండి అని దేవుడు వాడికి ఎప్పుడైతే చెప్పారో చెప్పిన వెంటనే లోబడిపోయారు. కుటుంబాన్ని కట్టుకోవడానికి ముందు భార్య భర్తలు ప్రార్థనతో సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక 10 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తాను. ఇంగ్లాండ్ దేశంలో విలియం కేరీ గారు పుట్టారు. ఏ దేశంలోనండి? ఇంగ్లాండ్ దేశంలో విలియం కేరీ గారు పుట్టారు. విలియం కేరీ గారు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళడం అలవాటు. నాకెళ్ళి చూడాలి, నా వైపు చూడండి. విలియం కేరీ చర్చికి వెళ్ళటం అలవాటు. చిన్నప్పటి నుంచే అతను చర్చికి వెళ్తారు. విలియం కేరీ గారు వెళ్ళే చర్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రతి సంవత్సరం కొంతమంది మిషనరీస్ని వాళ్ళ సంఘంలో నుండి వేరే దేశాలకి సేవ చేయడానికి పంపిస్తారు. సంఘమే కొంత డబ్బుని కలెక్ట్ చేసి, ఆ కలెక్ట్ చేసిన డబ్బుల్ని ఆ మిషనరీ చేతుల్లో పెట్టి, మీరు పలానా దేశానికి, ఏ దేశానికి వెళ్ళాలనుకున్నారు సేవ చేయడానికి, బాబా పలానా దేశానికి వెళ్ళడానికి దర్శనం ఉన్నాయంటే ఆ దేశానికి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ సంఘస్థులు పంపిస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లవాడుగా ఉన్న విలియం కేరీ చిన్నప్పటి నుండి తనకున్న భారం ఏంటంటే, భారతదేశానికి మిషనరీగా రావాలి. నేను వయసు వచ్చిన తర్వాత, నాకు పెళ్ళైన తర్వాత, నేను పెద్దవాడిని అయిన తర్వాత భారతదేశానికి నన్ను నడిపించు ప్రభు అని తను ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు.
ప్రపంచ పటాన్ని తీసుకొని ఆ ప్రపంచ పటంలో భారతదేశం ఎక్కడుందో ఆ భారతదేశం మీద చేయి పెట్టి విలియం కేరీ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. విలియం కేరీ ప్రార్థన చేస్తూ ఉంటే తనకి వయసు వచ్చిన తర్వాత కొంతమందిని అడిగారంట, మిషనరీస్ గా మీరు ఏ ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నారు? మిషనరీగా బయటకు వెళ్ళాలంటే చాలా విధమైన ప్రమాదాలు ఉంటాయి, చాలా రకాలైన ప్రమాదాలు ఉంటాయి. యోనా మిషనరీగా నినివే పట్టణానికి వెళ్ళాలి, అక్కడ ప్రమాదం ఉంది. అంతకుముందు వెళ్ళిన వారు అనేక మంది చనిపోయారు, అందుకని యోనా నినివే పట్టణం వెళ్ళ. మిషనరీగా యోనా నినివే పట్టణానికి ఎందుకు వెళ్ళలేదంటే అనేక మంది మిషనరీలు చనిపోయారు. కొన్ని దేశానికి వెళ్ళాలంటే ఆ దేశాల్లో రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. అందువలన ఏ దేశానికి మీరు వెళ్తారు, ఏ దేశానికి మీరు వెళ్తారంటే అందరిని అడిగితే అందరూ రకరకాల దేశాలు చెప్పారు. విలియం కేరీ గారు ఏం చెప్పారంటే నేను భారతదేశం మిషనరీగా వెళ్ళాలి అని చెప్పాడు. సంఘం అందరంట ప్రోత్సహించవలసిన సంఘం ప్రోత్సహించకుండా, బలపరచవలసిన సంఘం బలపరచకుండా, ఆ టాపిక్ ని మెదలకుండా అణిచిపెట్టినట్టుగా ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే ఆ రోజుల్లో విలియం కేరీ గారు పుట్టిన రోజులు ఏ సంవత్సరం అంటే 1761వ సంవత్సరంలో ఆగస్టు 17వ తారీఖున పుట్టాడు ఆయన. 1761వ సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున విలియం కేరీ గారు పుట్టారు. అప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది మన దేశం అంటే సతీ సహగమనం. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యని కూడా, బ్రతికున్న భార్యని కూడా తీసుకెళ్ళిపోవాలి. ఇలాంటి విధానాలు ఎన్నో భారతదేశంలో కూడగట్టుకొని ఉన్నాయి. భారతదేశం యొక్క చరిత్ర మనం చదువుతున్నప్పుడు చాలా విధాలైన కఠినమైన పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. సతీ సహగమనం అంటే భర్త కంటే భార్య ముందు చనిపోవచ్చు, భార్య కంటే భర్త ముందు చనిపోవచ్చు. ఒకవేళ భర్త చనిపోతే బ్రతికున్న భార్యను ఎందుకు తీసుకెళ్ళాలి? అలాంటి పరిస్థితులన్నీ భారతదేశంలో చాలా విషయాలన్నీ కూడగట్టుకొని ఉన్నాయి. భారతదేశం విగ్రహారాధనలో ముందుగా ఉన్న ప్రాంతం అది. ఈ ప్రాంతంలో సేవ చేయడం అంటే చాలా కష్టం. అయినా కూడా విలియం కేరీ వయసు వచ్చింది, వివాహమైంది, భారతదేశం గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, భారతదేశం గురించి అడుగుతూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన కుమార్తె చనిపోయింది. పుట్టిన కుమార్తె చనిపోయింది. చనిపోయిన కుమార్తెను ఆయన అలాగే పరిచయం చేసుకున్నాడు. ఇంకా చాలా కష్టాలు ఆయన వెంబడించినాయి. ఎన్నెన్నో కష్టాలు ఆయన సేవా జీవితంలో వెంబడించినాయి. ఎన్ని కష్టాలు వెంబడించినా నేను భారతదేశం సేవకు వెళ్ళాలి, భారతదేశానికి వెళ్ళాలని ఆ 1761వ సంవత్సరంలో పుట్టిన విలియం కేరీ యొక్క విజన్, ఆయన దర్శనం ఏంటంటే భారతదేశం వెళ్ళాలి, అనేక మందికి సువార్త చెప్పి రక్షించాలి. అది ఆయన గోల్. ఆయన సేవకు బయలుదేరాడు. దైవ సన్నిధానంలో మరి సేవకు రావడం, భారతదేశానికి సేవకు రావడం జరిగింది. కలకత్తా ప్రాంతానికి అడుగుపెట్టాడు. కలకత్తా ప్రాంతానికి సేవకు వచ్చాడు ఆయన. కలకత్తా ప్రాంతంలో సేవకు వచ్చినప్పుడు ఈ సతీ సహగమనం కానివ్వండి, ఇంకా కొన్ని పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. బ్యాంకులు లేవు, న్యూస్ పేపర్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో డబ్బులు దాచుకోవడానికి బ్యాంకింగ్ సిస్టమ్ ఆయన ద్వారా, విలియం కేరీ ద్వారా భారతదేశంలో ప్రారంభమైంది. న్యూస్ పేపర్ విలియం కేరీ ద్వారా ప్రారంభమైంది. బైబిలు అనేకమైన భాషల్లో ఈయన నేర్చుకొని అనేకమైన భాషల్లో తర్జుమా చేయగలిగాడు. దాదాపు 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేయగలిగాడు విలియం కేరీ గారు. విలియం కేరీ గారి యొక్క డినామినేషన్ ఏంటంటే బ్యాప్టిస్ట్ చర్చి. ఏ చర్చి అండి? బ్యాప్టిస్ట్ చర్చి. జాగ్రత్తగా వినాలి. ఎంత గొప్ప సేవ చేసిన విలియం కేరీ గారు బ్యాప్టిస్ట్ చర్చి సంఘ నిర్మాణకుడు. ఆ సంఘాన్ని స్థాపించడానికి ఆ మిషనరీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. బ్యాప్టిస్ట్ యొక్క సంస్థను స్థాపించడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. అలాగా బ్యాప్టిస్ట్ సంఘాలు భారతదేశంలో అనేక వందల వేలల్లో బ్యాప్టిస్ట్ చర్చిలు ఏర్పడ్డాయి.
బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నవాళ్ళు రేపు పరలోకానికి ఎత్తబడరా అంటే బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నవాడు కూడా పరలోకానికి ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళు పరలోకానికి ఎత్తబడతారు. బ్యాప్టిస్ట్ చర్చిలో పరిశుద్ధులు ఉన్నారు. బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. బ్యాప్టిస్ట్ చర్చిలో దేవుని ఆరాధించేవాళ్ళు ఉన్నారు. జర్మనీ ప్రాంతంలో పుట్టిన మార్టిన్ లూథర్ గారు బైబిల్ బంధించబడి ఉంటే రోమా ప్రభుత్వం పరిపాలన కింద, ఆ పోపుల కింద బైబిల్ బంధించబడినప్పుడు ఎవరైనా కూడా తప్పు చేస్తే ఆ రోజున తప్పు చేసిన ఆ వ్యక్తి పోపుల దగ్గరికి వెళ్ళి, ఆ యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి నేను పలానా తప్పు చేశానని వాడు చెవిలో చెబితే ఆ రోజున క్షమించాను పో అని చెప్పేవాడు పాస్టర్లో. క్షమించే దేవుడు కదా పాపాన్ని. ఇలాంటి చాలా నీతి నియమాలని బయటికి తీసుకొచ్చి, బంధించబడిన బైబిల్ బయటికి తీసుకొచ్చి ఆ బైబిల్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు చెప్పిన సంఘాల్లో పరిశుద్ధులు లేరంటే ఆ సంఘాల్లో పరిశుద్ధులు ఉన్నారు. ఆ సంఘాల్లో కన్నీరు గార్చేవాడు ఉన్నారు. ఆ సంఘాల్లో ప్రార్థనా పరులు ఉన్నారు. దేవుడి కోసం బ్రతికేవారు లూథర్ స్థాపించిన ఆ సంఘాల్లో పరిశుద్ధులు ఉన్నారు. బ్యాప్టిస్ట్ చర్చిలో పరిశుద్ధులు ఉన్నారు. రోమన్ క్యాథలిక్ చర్చిలో పరిశుద్ధులు ఉన్నారు. సాల్వేషన్ ఆర్మీ స్థాపకులు విలియం బూత్ గారు సాల్వేషన్ ఆర్మీ స్థాపించారు. విలియం బూత్ గారు ఆర్మీలో జాబ్ చేశాడు. ఆయన దేవుడు పిలిస్తే ఆయన సేవ ప్రారంభించడానికి 3 సూక్తుల ముందు పెట్టుకున్నాడు. సూప్, సోపు, సాల్వేషన్. సూప్ ఆహారం పెట్టండి, సోప్ శుభ్రం నేర్పించండి, తర్వాత వాళ్ళకి రక్షణ గురించి చెప్పండి అన్నాడు. సోపు సాల్వేషన్ అనే విధానాన్ని తీసుకొచ్చి ముందు ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా ఆహారం పెట్టండి రా, తర్వాత వాడికి వాక్యం చదువుదురు. మీరు ముందుగా వాక్యం చదివితే వాళ్ళకి ఏమో అర్థం కాదు. కడుపు బాధతో ఉన్నవాడు, ఆకలి బాధతో ఉన్న వాడికి ముందు కడుపు నింపండి, ఆ తర్వాత వాడికి శుభ్రం నేర్పించండి, ఆ తర్వాత రక్షణ గురించి చెప్పండి అన్నాడు విలియం బూత్ గారు. రాత్రంతా మోకరించేవాడు, రాత్రంతా కన్నీరు గార్చేవాడు. తెల్లారి లేచిదానికి తన కళ్ళు ఎద్దు కళ్ళులాగా ఎర్రగా అయిపోయాయి, మోకాళ్ళన్నీ నల్లగా అయిపోయి. అంత ప్రార్థనా పరుడు విలియం కేరీ, సాల్వేషన్ ఆర్మీ స్థాపకులు విలియం బూత్ గారు. ఈయన గారు ఎంత ప్రార్థన పరుడు. సాల్వేషన్ ఆర్మీ సంఘాల్లో పరిశుద్ధులు లేరా? సాల్వేషన్ ఆర్మీ సంఘాల్లో ప్రార్థన చేసేవాళ్ళు లేరంటే ఆ సంఘాల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. బ్యాప్టిస్ట్ సంఘాల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. లూథరన్ సంఘాల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఫెలోషిప్ సంఘాల్లో ప్రార్థనా పరులు ఉన్నారు. సెవెంత్ డే సంఘాల్లో ప్రార్థనా పరులు ఉన్నారు. అన్ని డినామినేషన్లో ప్రార్థనా పరులు ఉన్నారు. అన్ని డినామినేషన్లో ప్రార్థన చేయనోళ్ళు కూడా ఉన్నారు. అన్ని డినామినేషన్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని డినామినేషన్లో ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు. మొక్కజొన్న కండి ఉంటుంది కదండి. మొక్కజొన్న కండి ఎలా ఉండిద్దంటే ఆ కండిని చూస్తున్నప్పుడు ఒక పప్పు అప్పటి మరొక పప్పు, ఒక పప్పు అప్పటి మరొక పప్పు, అలా కండి మొత్తం నిండుగా పట్టుంటాయి. అంటే ఒక పప్పు ఒక డినామినేషన్ అయితే మరొక పప్పు మరొక డినామినేషన్, ఇలాగ ఎన్నో డినామినేషన్లు ప్రపంచంలో స్థాపించబడ్డాయి. స్థాపించబడిన ప్రతి డినామినేషన్లో కన్నీరు గార్చేవాడు ఉన్నారు, ప్రార్థన చేసేవాడు ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నవాడు ఉన్నారు, దేవుడిని ఆరాధించేవాడు ఉన్నారు, దేవుని సమీపంగా ఉన్నవాడు ఉన్నారు. విలియం కేరీ గారి గురించి చెబుతూ ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, విలియం కేరీ బ్యాప్టిస్ట్ చర్చిని స్థాపించిన వాడు, సిరంబర్ యూనివర్సిటీని స్థాపించిన వాడు. ప్రపంచంలో సిరంబూర్లో ఎవరైతే చదివితే ఆ యూనివర్సిటీ ఆ యొక్క సర్టిఫికెట్ ఎవరైతే పొందుకుంటారో ప్రపంచం అంతా గుర్తించబడిన సర్టిఫికెట్ సిరంబూర్ సర్టిఫికెట్. అన్ని సంఘాలలో పరిశుద్ధులు ఉన్నారు. ఈ విలియం కేరీ గారు జన్మ ఎలా ఉంది అంటే, ఆ రోజున మరి అంటరానితనం ఉంది, ఆ రోజున సతీ సహగమనం ఉంది, ఎన్నో రకాలైన పరిస్థితులన్నింటినీ జయించుకొని గొప్ప సేవని భారతదేశంలో చేయగలిగాడు. 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేయగలిగాడు. మహానుభావుడి యొక్క పుణ్యం. విలియం కేరీ తన తల్లి గర్భంలో పడ్డప్పుడు, ఒకవేళ దేవా విలియం కేరీ పట్ల నీ ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో గొప్ప మిషనరీగా నేను విలియం కేరీని చేయబోతున్నాను అంటాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయ్యా సంసోను పట్ల నీ ఉద్దేశం ఏందయ్యా? మనోహకి తన భార్యను ప్రేమించి సంసోన్ని మీరు ఇవ్వబోతున్నారు, వాళ్ళ పట్ల మీ ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేల్ రక్షించడానికి నేను సంసోన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అంటాడు. ఒకరి పుట్టుక, ఒకరి జన్మదినం
చాలా శ్రేష్టమైనది. ఒకరి జన్మదినం చాలా ఆశీర్వాదకరమైంది. దేవుని బిడ్డారా, ఒక్కొక్క బిడ్డ దేవుని ఆలోచన ద్వారా పడతారు, దేవుని తలంపుల ద్వారా పడతారు. దేవుని చిత్తంలో దేవుడు తన బిడ్డల్ని ప్రేమించి సంతానాన్ని ఇస్తాడు. ఇచ్చిన సంతానాన్ని మనము దేవుని కోసం ఎలా పెంచాలో ముందు మన ప్రిపరేషన్ అవ్వాలని దేవుడు మనోహ భార్యకి చెప్పాడు. ముందు మీరు ఎలా ఉండాలంటే మద్యము సేవించబాకండి. ముందు మీరు ఎలా ఉండాలంటే ద్రాక్షారసం జోలికి వెళ్ళబాకండి అన్నాడు. తల్లిదండ్రులుగా ఉన్న మనము, బిడ్డలను పెంచే మనము ముందు మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. అలా ఏ తల్లిదండ్రులైతే జాగ్రత్తగా ఉండి పిల్లల కోసం పునాదిని వేశారో ఆ పిల్లలు భూమి మీద గొప్పవాళ్ళు అయినట్లుగా వారి పేరు, వారి ప్రతిష్టలు, వారి కీర్తి భూమి మీద విస్తరించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈ రోజున ఏమని చిన్న మనీష్ని అలాగే కెజియాని ప్రేమించి ఇచ్చిన ప్రథమ బిడ్డ వెంకటేష్, ఆ బాబు 4 సంవత్సరాలని నిండి 5వ సంవత్సరాలకు వస్తున్నాడు. ఈ 4 సంవత్సరాలు దేవుడు తన దయా కిరీటాన్ని తన తల మీద ఉంచాడు, భద్రపరిచాడు, క్షేమాన్ని ఇచ్చాడు. ఈ 5వ సంవత్సరం గడువు పెట్టిన ఆ బిడ్డకి ఈ సంవత్సరం కూడా దేవుడు దయా కిరీటాన్ని దయచేసి క్షేమాన్ని ఇచ్చి తను నడిపించాలని, దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లాలని, విద్యలోను జ్ఞానములోను ఆ బిడ్డ వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.